ఏపీలో ఉల్లి రైతుల కష్టాలను పట్టించుకోవటం లేదు కూటమి సర్కార్. మద్దతు ధర రాక పండించిన పంటను పారబోస్తున్నారు అన్నదాతలు. సత్యసాయి జిల్లా రొద్దం మండలం సానిపల్లి గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో కష్టాలు చెప్పుకున్నారు అన్నదాతలు. మార్కెట్లో ఉల్లి పంట దారుణంగా పడిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంట అమ్ముకోలేక రవాణా ఖర్చు కూడా రాక పంట పారబోస్తున్నామని వాపోయారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు ఉషా శ్రీచరణ్. కూటమి పాలనలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారన్నారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఎకరానికి 20,000 ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. కనీసం ఆ డబ్బైనా ఇచ్చారా అంటే అదీ లేదన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పంట సాగుపై తప్పుడు లెక్కలు చెప్తున్నారని మండిపడ్డారు ఉషా శ్రీచరణ్. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అస్తిత్వానికి అయితే వచ్చిందో ఆ రోజు నుంచి మనం చూస్తున్నాం రైతులందరినీ కూడా నిర్లక్ష్య చేసే పరిస్థితిలో వాళ్ళు పనిచేస్తున్నారు. అదేవిధంగా రాయలసీమలో మేము ఎక్కడ కూడా కొనుగోలు అయితే చేయడం లేదు. చేము కూడా 2.5 ఎకరాల హెక్టార్కి మేము 50,000 ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించి దాదాపు వారం అయినా కూడా ఒక్క ఉల్లి రైతుకు కూడా వాళ్ళ ఖాతాలో 50,000 వేసే కార్యక్రమం చేయలేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే మాట అడుగుతున్నాం. ఉల్లి 1 ఎకరా పెట్టుబడి కింద లక్షలు ఖర్చు అయితే ప్రతి ఎకరాకు 20,000 ఇస్తానని చెప్తున్నారు. ఇది నిజంగా సరిపోతుందా? రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అయినా కూడా మీరు ఈ అగ్రికల్చర్ వ్యవస్థని నిర్వీర్యం చేసినారు. మీకు ఇంతవరకు కూడా ఈ క్రాపింగ్ చేయాలి అనే ఆలోచన కూడా రాలేదు. మీ దగ్గర అసలు డేటానే లేదు. అచ్చెన్నాయుడు గారు, మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఈ క్రాపింగ్ జరగలేదు, మళ్ళీ మీరు ఎందుకు ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్, ఫాల్స్ డేటా చెప్పినారని ఈరోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం.